యేసుక్రీస్తునాథుని యందు మిగిలి ప్రియ సహోదరి సహోదరులారా, తపస్సుకాల ధ్యానంలోనికి మీకందరికీ స్వాగతం, సుస్వాగతం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 6వ వచనంలోను, మార్కు సువార్త 8వ అధ్యాయం 15వ వచనంలోను యేసు ప్రభువు 3 పులిపులను గురించి తెలియపరుస్తున్నారు. ఈ పులిపులను గురించి తెలియపరిచిన తర్వాత ప్రజలతో జాగ్రత్తగా ఉండమని అంటున్నారు. ఫరిసీయుల యొక్క పులిపు, సదూకీయుల యొక్క పులుపు, అదేవిధముగా హెరోదు యొక్క పులుపులను గురించి జాగ్రత్తగా ఉండాలని యేసుప్రభు ప్రజలకు బోధిస్తూనే ఉన్నారు. ప్రియమైన సహోదరులారా, ఈరోజు ఈ పులుపు ఏంటిదో అని మనం కూడా తెలుసుకుందాం. ఎందుకంటే యేసుప్రభువు జాగ్రత్తగా ఉండాలని మనకు బోధించినటువంటి పులుపులే ఇది. కావున మనం మొట్టమొదటిగా ఫరిసీయుల యొక్క పులిసిన పిండిని గురించి లేక ఫరిసీయుల యొక్క పులుపుని గురించి మనం ధ్యానించుకుందాం. ఫరిసీయులు వారిని పిలిచే విధముగా వారు వేరపరచబడినటువంటి సంఘమే. ప్రజలు అనుభవిస్తున్నటువంటి బాధలకు, ప్రజలు అనుభవిస్తున్నటువంటి కష్టములకు కారణము ప్రజలు యావే దేవుడిచ్చినటువంటి మోషే ప్రవక్త ద్వారా ఇచ్చినటువంటి చట్టములు వాళ్ళు మరిచిపోయి వారు స్వంత ఇష్ట ప్రకారం జీవిస్తున్నందునే వారు ఈ బాధలలో, ఈ కష్టములో ఉన్నారని వాళ్ళు తెలుసుకున్నారు, వాళ్ళు బోధించారు. కావున ప్రజలందరినీ కూడా చట్టములని పాటించడానికి వాళ్ళకు ప్రోత్సహించారు. కానీ తప్పెక్కడ జరిగిందండి? ఈ చట్టములని వివరిస్తూ చెప్పుతున్నటువంటి నేపథ్యంలో వారు దేవుని యొక్క భావాన్ని, దేవుడు ఏ ఉద్దేశంతో ఈ చట్టాన్ని ఇచ్చారో, ఏ భావముతో ఈ చట్టాన్ని బోధించారో దానిని వాళ్ళు మర్చిపోయి వారికి అనుకూలముగా ఈ చట్టాన్ని బోధించడం మొదలుపెట్టారు. కావున వారినటువంటి ఈ కాపట్యాన్ని యేసుప్రభు విరేలెత్తి చూపిస్తున్నట్లు, అదేవిధముగా ఆయన యొక్క బహిరంగ జీవితంలో ఆయన పలమారు ఫరిసీయులతో ఇటువంటి స్పర్ధకి లేక ఇటువంటి గొడవలకు మొదలవుతున్నట్లు మనం చూస్తూనే ఉన్నాము. ప్రియమైన సహోదరులారా, మన యొక్క జీవితంలో కూడా ఇటువంటి కొన్ని సందర్భాలు లేక ఇటువంటి కొన్ని అంశాలు మన యొక్క జీవితంలో కూడా మనం చూడవచ్చు. బహిరంగంగా మనం మంచి క్రైస్తవులుగా మనం జీవిస్తూనే ఉంటాము. కానీ ఒక్కొక్క కార్యమును మనం ఆచరించినప్పుడు మన యొక్క విశ్వాస ఆచరణలో మనం ఒక్కొక్కసారి మన యొక్క స్వార్థాన్ని మనం వాడుకున్నాం కావచ్చు, మన యొక్క స్వార్థం కోసం మనం జీవిస్తున్నటువంటి వ్యక్తులుగా మనం మారుతూనే ఉన్నాం కావచ్చు. కావున ఈ పులుపు మన యొక్క జీవితంలో ఉందా లేదా అని మనం ఆత్మపరిశోధన చేసుకోవాల్సినటువంటి సమయమే ఈ తపస్సు కాలం. రెండవదిగా యేసు ప్రభువు సదూకీయుల యొక్క పులిసిన పిండిని గురించి మనకు తెలియపరుస్తున్నారు. సదూకీయులు ఎవరని ఫస్ట్ మనం తెలుసుకోవాలి. దావీదు రాజు యొక్క కాలంలోను సొలొమోను రాజు తన యొక్క యెరూషలేం దేవాలయాన్ని స్థాపించిన తర్వాత ఆ ఆలయంలో అర్చక విధులకు సిద్ధపరిచినటువంటి లేక ఎన్నుకొనినటువంటి యాజకుడే సాదోకు అని. కావున దావీదు రాజు యొక్క కాలంలో ప్రధాన అర్చకునిగా ఎన్నుకొనినటువంటి సాదోకు, ఆయన యొక్క వంశ వారసులే ఈ సదూకీయులు. వారు దేవాలయంలో అర్చక విధులు అనుష్ఠిస్తున్నారు కనుక వారు ఆస్తి గల వాళ్ళే. అదేవిధముగా వారు అర్చకులు కనుక సమాజంలో పేరున్నటువంటి వాళ్ళమే. వారు ఏం చెప్పినా కానీ అదే జరుగుతుంది. యూదుల యొక్క ఆలోచన సంఘమైనటువంటి సెనహెద్రిన్లో కూడా వీరికి ఒక స్థానం ఉన్నది. కావున అన్ని రకాలుగా చూసినట్లయితే అధికారము అదేవిధముగా ఆస్తి గల వాళ్ళమే ఈ సదూకీయులు. కానీ వాళ్ళకున్నటువంటి సమస్య ఏంటిదంటే వారు పునరుత్థానములో నమ్మకం లేదు వాళ్లకు. అదేవిధముగా దేవదూతలంటే వాళ్ళు నమ్మరు. ఈ 2 అంశాలని వాళ్ళు ఎప్పుడు కూడా ప్రశ్నిస్తూనే ఉంటారు. కావున ఫరిసీయులకు సదూకీయులకు మధ్యలో ఎప్పుడు కూడా పోటీలు కూడా జరుగుతూనే ఉంటాయి, లేదా కొన్ని స్పర్ధలు కూడా జరుగుతూనే ఉంటాయి. ప్రియమైన సహోదరులారా, మన యొక్క జీవితంలో మనం అప్పుడప్పుడు మనం ఆచరించినప్పటికీ కూడా కొన్ని సందర్భాలలో మనం మన యొక్క విశ్వాసాన్ని మనం ప్రశ్నిస్తాం. ఒకవేళ మనం అర్థమైనప్పటికీ కూడా మనం ఆ యొక్క ఆచార విధులని మనం ప్రశ్నిస్తూ ఒక్కొక్కసారి మనం దానికి ఆటంకపరుస్తున్నటువంటి వ్యక్తులుగా మారుతున్నట్లయితే మన యొక్క జీవితంలో ఈ పులిపు ఉందని మనం అర్థం చేసుకోవాలి. మూడవదిగా హెరోదు రాజు. మనకందరికీ తెలుసు ఆయన యూద రాజ్యానికి రాజు అని. ఆయన ఆ కాలంలో ఉన్నటువంటి అతి శక్తివంతుడైనటువంటి ఒక ప్రవక్తని ఆయన తన యొక్క రాజ్యంలో ఉంచుకున్నారు.
ఆయన వేరెవరు కూడా కాదు, స్నాపకుడగు యోహానుని. మరి స్నాపకుడగు యోహాను ద్వారా ఆయన తెలియపరుస్తున్నటువంటి వాక్యాన్ని వినడానికి ఆయనకి ఇష్టం ఉండే. అందుకే ఆయన ఎప్పుడు కూడా యోహాను గారి యొక్క బోధనని ఆయన ఆలగిస్తుండే. కానీ ఆయన ఉన్నటువంటి సమస్య ఏంటిదంటే, ఆయన బోధనని ఆలగిస్తారు కానీ తన యొక్క రహస్య జీవితము తారుమారుగా ఉండే. ఆయన తన యొక్క సోదరుని యొక్క భార్య ఫిలిప్ యొక్క భార్యని హెరోదియాని తన యొక్క భార్యగా ఆయన ఉంచుకున్నారు. కావున ఒక అక్రమ సంబంధాన్ని ఆయన పెడుతున్నారు. ప్రియమైన సహోదరులారా, మన యొక్క జీవితంలో కూడా మనం ఈ విధంగా జీవిస్తున్న వాళ్ళని మనం చూసి ఉండవచ్చు. మనం వాక్యాన్ని వినడానికి లేక ప్రార్థన చేయడానికి చాలా ఇష్టంతో వచ్చిన వాళ్ళు మనం చూస్తాం. కానీ వారి యొక్క రహస్య జీవితాన్ని మనం చూసినట్లయితే, వారి యొక్క వ్యక్తిగత జీవితాన్ని చూసినట్లయితే పాపం యొక్క మార్గములని విడనాడడానికి ఇష్టపడకుండా మంచి క్రైస్తవులుగా జీవిస్తున్నటువంటి వాళ్ళమే ఇది. కావున ఇటువంటి పులుపులను కూడా తొలగించుమని యేసుప్రభు కోరుతున్నారు. ఎందుకంటే పులిసిన పిండి మొత్తం పిండిని పులుపులాగా పులిచినట్టు చేసినట్లు మన యొక్క జీవితంలో ఇటువంటి పులుపులు ఉన్నట్లయితే ప్రియమైన సహోదరులారా, ఒకవేళ మన యొక్క జీవితం మొత్తం నాశనం అవడానికి ఇది గురి అవుతుందని, ఇది కారణం అవుతుందని ఈ యొక్క భాగములు మనకు నేర్పిస్తుంది. ఈ తపస్సు కాలంలో ప్రత్యేక విధముగా మనమందరం ఈ పులుపులు మన యొక్క జీవితంలో ఉన్నదా లేదా అని తెలుసుకుందాం. ఉన్నట్లయితే దానిని తొలగించడానికి ఈ తపస్సు కాలం ఆశీర్వాదంగా మలుచుకోవడానికి మనం ప్రయత్నం చేసుకుందాం. దేవుడు మనందరినీ ధారాళముగా దీవించుగాక, ఇప్పుడును ఎప్పుడును ఎల్లప్పుడును. ఆమేన్.